ప్రభుత్వ ఖజానా ఖాళీ అయి 10 లక్షల కోట్లు అప్పులో ఉన్న కేవలం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే ప్రజలకు సుపరిపాలన అందించాము అంటూ తణుకు శాసనసభ్యులు వారిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదికలో ముఖ్య అతిథిగా తణుకు శాసనసభ్యులు వారిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని అన్నారు. అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ప్రజల ఆకాంక్షలను అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గత వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తారని అన్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను వాడే ఆవు నెయ్యిని కూడా కల్తీ చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అంటూ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో పరిపాలన ఎంత దుర్మార్గంగా పరిపాలించారో అనడానికి ఇదే నిదర్శనమని మండిపడ్డారు. 5 ఏళ్లు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని పాలన సాగించారా అని అన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పిన వ్యక్తి కల్తీ మద్యాన్ని సప్లై చేసి పేద ప్రజల జీవితాలతో వైసీపీ నాయకులు ఆడుకున్నారని అన్నారు. ఈ దుర్మార్గపు పాలన అంతం కావాలని కోరుకుని రాష్ట్రంలో 90% పైగా సీట్లు గెలిపించి కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి పట్టం కట్టారని, అటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి ఒక విజన్ ఉన్న నాయకుడు నాయకత్వంలో 100 రోజులు పూర్తి చేసుకుని ఇది మంచి ప్రభుత్వంగా ప్రజల్లోని కూటమి ప్రభుత్వం నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క సెకండ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంతో పాటుగా రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండూ కూడా చేసి చూపించే విధంగా ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా ఈరోజు చూడొచ్చు. ఈ సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా మీకు అమలు చేసి మీ భవిష్యత్తుకి, మీ సంక్షేమానికి గ్యారంటీ కల్పించేటటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏదైనా అమలు చేశాడా? ఆ రోజు నేను సంక్షేమాన్ని ఇస్తున్నానని చెప్పాడు. మీ అకౌంట్లో 15,000 వేస్తున్నాను, మీ అకౌంట్లో 18,000 వేస్తున్నానని ప్రచారం చేసుకున్నాడు. కానీ ఆ రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఈ విధంగా పెంచాడు. అన్ని ధరలు కూడా పెంచాడు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాడు, మద్యం ధరలు పెంచాడు, నాసిరకం మద్యాన్ని ఇచ్చాడు, కరెంటు బిల్లులు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. ఈ విధంగా 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోయి దిగువ మధ్య తరగతి పేద ప్రజల నడ్డి విరిచినటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రోజు అన్ని మార్కెట్ ధరలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ధరలు తగ్గించి అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ రోజు అంత బాధ్యతగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతో, మోడీ గారి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇక్కడ స్థానికంగా మేము కానీ ఒక ప్రజా ప్రతినిధులుగా ఒక బాధ్యతగా పనిచేస్తూ మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి మీకు కావలసినటువంటి గ్రామాలకు కావలసినటువంటి అభివృద్ధిని కూడా, సంక్షేమాన్ని కూడా అందిస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిత్యం పనిచేస్తూ ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిర్వీర్యం అయిపోయినటువంటి వ్యవస్థలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో బస్సు పట్టినటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి